शाहिस्त्याची बोट छाटली अफजल्याचा कोतळा काढला शिवरायांच्या पराक्रमानेच हा महाराष्ट्र वाढला छत्रपती शिवरायांचं नाव घेतात सरसत जिथं रक्त नाव आमचं जय शिवराय भक्त छत्रपती शिवाजी महाराज की जय जय श्वासात रोखली वादळ डोळ्यात रोखली आग देव आमचा छत्रपती एकटा इदवी वाघ छत्रपती शिवाजी महाराज की जय जय एक मराठा लाख मराठा अनिकेत ए भगवा मुद्रा आमचा भगवान चला राजा शिवछत्रपती महाराजांचा विजय असो आमचं नाटक आहे जय भवानी जय शिवराय संस्कार आम्हाला नाही देणार दगा अरे पाठीमागून वार करणाऱ्यांनो एकदा समोर तर येऊन बघा हर हर महादेव ఛత్రపతి శివాజీ జయంతి ఇక్కడ 5వ సంవత్సరం 5 సంవత్సరాలు బట్టి జరుగుతుంది. ఛత్రపతి శివాజీ జయంతోత్సవ కమిటీ అని ఇక్కడ ఒక మరాఠీ యూనియన్ ఫామ్ అయ్యి అలాగే భావసాగర్ విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ లోకల్గా ఇక్కడ ఉన్న వాళ్ళ నాయకులు అందరి సపోర్ట్తో ఇక్కడ సాగుతుంది. మాకు గత 5 ఏళ్ళుగా ఇక్కడ ఈ ఏరియా ప్రజలు సహకరించడం ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం అంటే ఇది చాలా ఇరుకైన ఏరియా కానీ స్పేషియస్గా కార్యక్రమం చేసుకోవడానికి వీలు పట్టుకుంది. అలాగే మనకి స్వచ్ఛందంగా తపనా ఫౌండేషన్ వాళ్ళు కానీ ఇతరత్ర ఫౌండేషన్స్ వారు ఫుల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ బాగా చేస్తున్నారు. అందువల్ల కార్యక్రమం ఈ 5 ఏళ్ళ బట్టి నిర్విఘ్నంగా సాగుతుంది. జాతీయ ఐక్యత భావం జనాల్లో కలిగించడానికి మాతృదేశ భక్తిను ప్రేమ కలిగించడానికి అంటే ఈ సెకండ్ జనరేషన్ మనకి సెకండ్ జనరేషన్కి ఇది అందట్లేదు. అంటే
స్కూల్ ఒత్తిడి అవునండి, చదువుల ఒత్తిడి అవునండి, అసలు హిందూ యాక్టివిటీస్ ఎలాగున్నాయి, మన ధర్మం ఏంటని ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఛత్రపతి శివాజీ జయంత్యోత్సవ కమిటీ వాళ్ళు ఇలాగా అందరూ కూడా సహకరిస్తున్నారు. అందువల్ల కనీసం థర్డ్ జనరేషన్ కన్నా మన హిందూయిజం గురించి తెలియచేయడానికి ఇలా పూనుకొని అన్ని హిందూ సంఘాలు ఒకే తాటి కింద వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్థానిక నాయకులు కరి శ్రీనివాసరావు గారు కానీ వేరే ఇతరితర అంటే మాజీ వాళ్ళు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగడం, అలాగే 1960లోంచి ఇక్కడ విగ్రహం ఉండడం, ఇక్కడ 1960లో విగ్రహం ఉన్నప్పుడే ఢిల్లీలో కూడా విగ్రహం లేదు. ఆ రోజు నుంచి ఈ విగ్రహం ఇక్కడ నిర్మించారు. ఇక్కడ వారు అంటే ఛత్రపతి శివాజీ గారు కుండ్బి అని ఒక కమ్యూనిటీ ఉంటుంది. కుండ్బి కమ్యూనిటీ ఇక్కడ కన్వర్ట్ చేస్తే కాపులు కుండ్బిలోకి వస్తారనమాట. ఆ పౌరుషత్వం ఉన్న ఏరియాలోని విగ్రహం ఉంటుందని ఒక చారిత్రక రచయిత నాకు ఫోన్ చేసి ఆ పుస్తకం పంపించడం జరిగింది. అంటే ఈ విగ్రహం ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి. అలాగే ఇది 1960లో స్థాపించారు. ఈ విగ్రహ విశిష్టత ఏంటంటే హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎవరైతే నిర్మించారో శిల్పి, అదే శిల్పి దీన్ని కూడా నిర్మించారు. అంటే దీనికన్నా ఒక 20 ఏళ్ళ ముందు అది తయారు చేయడం జరిగింది. ఇది వారు చేసిన శిల్పి ఆఖరి శిల్పం ఇది అన్నమాట. అలాగే ఇక్కడ ఉన్న స్థానికులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే అన్ని కమ్యూనిటీలో వాళ్ళు అంటే విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, జనసేన, టీడీపీ అందరూ పార్టీలకు అతీతంగా అందరూ హాజరయ్యారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భవాని. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. మరి అదేవిధంగా ఇక్కడ మరి 1960 నుంచి కూడా శివాజీ మహారాజ్ విగ్రహం ఉంది. ఈ దక్షిణ వీధిలో ఏలూరులో దక్షిణ వీధిలోనే శివాజీ మహారాజ్ విగ్రహం ఎందుకు ఉంది? అలాగే శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి దగ్గర శివాజీ మహారాజ్ విగ్రహం ఉంటుంది. ఆయన మహారాజ్ గారు తపస్సు చేస్తూ ధ్యానం చేస్తూ అమ్మవారి భ్రమరాంబికా దేవి అమ్మవారి ధ్యానం చేస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మవారు ప్రసంగించి వీరకట్నం శివాజీ గణేష్కి బహుకరించారు. అక్కడే మన మార్కండేయ గుడిలో కూడా భ్రమరాంబికా దేవి గారు ఉన్నారు. ఆ సందర్భంగానే ఇక్కడ శివాజీ మహారాజు ఉన్నారు. ఈ శివాజీ మహారాజు దేశభక్తుడు మాత్రమే కాదు, అమ్మవారి హిందూ తత్వం, హిందూయిజం, హిందూ మీద ప్రేమతో ఉన్నటువంటి మహారాజు శివాజీ మహారాజ్. అందువల్ల దేశభక్తి మరి శివాజీ మహారాజ్కి గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ సంఘం వారు ఉత్సవాలు చేస్తున్నారు. మరి అదే విధంగా ఈ సంఘం వారు కూడా శివాజీ మహారాజ్కి మరి ఒక ఇటు ఉంది. శివాజీ మహారాజ్ పుట్టినరోజున ఆంధ్రప్రదేశ్కి సెలవు దినంగా పబ్లిక్ డే హాలిడేగా ఇవ్వాలని చెప్పి అందరూ ఫైట్ చేస్తున్నారు. అదేవిధంగా మీ సంఘం వారు అందరూ కూడా ప్రతిపాదకను తీసుకొచ్చి గౌరవ ఎమ్మెల్యే బడేటి చంటి గారి దగ్గరికి తీసుకొచ్చినట్లయితే మరి ముఖ్యమంత్రి ద్వారా ఆ ప్రతిపాదన అక్కడ దాకా తీసుకెళ్తారు ఎమ్మెల్యే గారు. అటువంటి ప్రతిపాదన చేస్తూ ప్రతి సంవత్సరం కూడా మీరు మా డివిజన్లో చేస్తున్నందుకు, మా ఈదులో చేస్తున్నందుకు మాకు గర్వకారణంగా ఉంటుంది కనుక ప్రతి సంవత్సరం కూడా మీకు మేము సహకరిస్తాము. మా వంతు మేము మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి రోజున మన హిందూ బంధువులందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ యొక్క మార్కండేయ స్వామి గుడి దగ్గర ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టి చాలా కాలం అయింది. ఒక సంవత్సరం అయితే నేను 35 సంవత్సరాల క్రితం డిపిఆర్ఓలో ఒక మిత్రుడు కూడా ఉన్నారు. డిపిఆర్ఓ నుంచి ప్రొజెక్టర్ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఛత్రపతి శివాజీ గారి సినిమాలు బ్లాక్ అండ్ వైట్లో నేను ఇక్కడ చూపించడం జరిగింది. ఆ రోజు హిందూ వాహినికి నేను నగర కన్వీనర్గా కూడా పనిచేశాను. ఛత్రపతి శివాజీ చెప్పింది సనాతన ధర్మాన్ని పునర్ప్రతిష్ఠించడమే. పరమశివుడే ఛత్రపతి శివాజీగా వచ్చారు. ఆయన చెప్పింది ఏంటంటే ప్రపంచంలో ఏ జాతి అయినా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా నేనున్నాను అని చెప్పేది మాత్రం హైందవ జాతి మాత్రమే. ఆ హైందవ జాతి ఇంత వేల సంవత్సరాలుగా అమెరికా చేతిలో లేదు, జర్మనీ చేతిలో లేదు, జపాన్ చేతిలో లేదు, ఇజ్రాయెల్ చేతిలో లేదు. కానీ భారతదేశం హిందువుల చేతికి వస్తుంది. దీన్ని ఇండియా దట్ ఈస్ భారత్ కాదు, భారత్ దట్ ఈస్ హిందుస్థాన్. ఛత్రపతి శివాజీ స్వాభిమాన భారత్ కోసం ఆయన యుద్ధం చేశారు. ఆయన తీసుకొచ్చారు స్వాభిమాన దేశాన్ని. మహారాష్ట్రలో మరాఠవాడ నుంచి ఆయన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే దక్షిణాది నుంచి శ్రీకృష్ణదేవరాయలు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ విధంగా మనకి 77 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా
మన దేశాన్ని ఇండియా దట్ ఈస్ భారత్ అంటున్నామే కానీ మన రాజ్యాంగంలో భారత్ దట్ ఈస్ హిందుస్థాన్గా ప్రకటించాలని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారిని మన ఏలూరు ఛత్రపతి శివాజీ పరివార సంస్థల నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చలమల సత్యనారాయణ.